ఆఫర్ ఆర్బీ పెయిన్ రిలీఫ్ రోల్ ఆన్ 1 కొంటే 150, 2 కొంటే 1 ఉచితం. తలనొప్పి, వెన్నునొప్పి, మోకాల నొప్పి, కడుపుపురం మరియు దోమల మందు పైపుతగా మరెన్నో సమస్యలకు ఒకే మార్గం ఆర్బీ పెయిన్ రిలీఫ్ ఆయిల్. ఇక చంద్రబాబు జాతీయ పార్టీ అయినటువంటి బీజేపీ అగ్రనేతలతో ఈ రోజు సమావేశం కానున్నారు. టీడీపీ, జనసేన బీజేపీతో పొత్తు ఉంటుందా, ఉండబోతుందా, అంటే ఈ సమావేశంలో ఏం తేలబోతుంది అంటే దీనికి సంబంధించిన మరింత సమాచారం అందించడానికి వైజాగ్ నుంచి మా కరెస్పాండెంట్ వాసు లైన్ లో ఉన్నారు. ఎస్ వాసు. పవన్ దఫాలుగా చర్చ జరుగుతుంది. బీజేపీ అవ్వచ్చు, జనసేన అవ్వచ్చు, టీడీపీ అవ్వచ్చు. అంటే పవన్ కళ్యాణ్ ఒక మధ్యస్థం వహించి ఈ చర్చలకి ప్రాధాన్యత తీసుకొచ్చారు. ఇప్పుడు కూడా బీజేపీతో పొత్తు ఉంటుందా లేదా అనే సంశయంలో ఉన్నటువంటి పరిస్థితిలో ఇప్పుడైతే చంద్రబాబు నాయుడు ఇవాళ చర్చించేది ఢిల్లీ వెళ్తున్నారు. ఇవాళ సాయంత్రం ఆయన కూడా చర్చలో పాల్గొనే అవకాశం, ఇవాళ రేపు కూడా అక్కడ మొత్తం కూడా ఈ చర్చ గురించి పాల్గొనే అవకాశం ఉంది. ఇందులో భాగంగా బీజేపీ ఇప్పటికే పురంధేశ్వర్ అయితే ఎప్పుడు కూడా ఖండించలేదు, అధిష్టానం చూసుకుంటుందని చెప్పడం జరిగింది. కానీ ఎప్పుడైతే సోమ్వీర్రాజు, మాజీ అధ్యక్షుడు సోమ్వీర్రాజు అన్ని నియోజకవర్గాల్లో ఎంపీ ఎమ్మెల్యేలు పోటీ చేస్తామని చెప్పారో దాంతో ఒక కాకు పుట్టింది. దీంతో అటు టీడీపీ అవ్వచ్చు, జనసేన అవ్వచ్చు, అందరూ కూడా మొత్తం ఒక కొలిక్కి వచ్చి ఈ సీటు సర్దుబాటు విషయంలో సిట్టింగ్ ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ఏపీకి సంబంధించి దాదాపు ఒక 5 నుంచి 7 వరకు పార్లమెంటరీ సీట్లు ఎక్స్పెక్ట్ చేస్తుంది బీజేపీ. అదేవిధంగా అసెంబ్లీకి సంబంధించి దాదాపు 10 లోపు మినిమం 10 అన్నా ఇచ్చేట్టు డిమాండ్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. అందులో భాగంగా ఉత్తరాంధ్రలో కొన్ని, రాయలసీమలో కొన్ని, గోదావరి జిల్లాలో కొన్ని, అంటే గతంలో బీజేపీ గెలిచినటువంటి ప్రాంతాలు విశాఖ అవ్వచ్చు, లేకపోతే నరసాపురం అవ్వచ్చు. వీటితో పాటు ఇప్పుడు అరకు కూడా కొత్తపల్లి గీత ఇప్పటికే ప్రచారం కూడా ప్రారంభించారు బీజేపీ తరఫున, బీజేపీ, జనసేన, టీడీపీ తరఫున. ఎందుకంటే అరకు చూసుకుంటే ఇంతవరకు టీడీపీ కానీ జనసేన కానీ పార్లమెంట్ అభ్యర్థి, ఎంపీ అభ్యర్థి లేరు. అందువల్ల డెఫినెట్ గా అక్కడ అరకు అయితే బీజేపీకి ఇచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా నరసాపురం అయితే అవ్వచ్చు, లేకపోతే కొన్ని మొత్తం విశాఖతో పాటు మిగిలిన ప్రాంతాల్లో కూడా అటు రాయలసీమలోను, లేకపోతే అమరావతిలోను, చాలా ప్రాంతాల్లో కూడా ఎక్కడెక్కడ బీజేపీకి బలం ఉందో, ఎక్కడెక్కడ బీజేపీ బలంగా ఉందో ఆయా ప్రాంతాలను పార్లమెంట్కి ఎన్నుకుంటాం. అసెంబ్లీకి కూడా సంబంధించి ఇప్పటికే విశాఖ సంబంధించి నార్త్ నియోజకవర్గంలో విష్ణుకుమార్ రాజు ప్రచారం కూడా కొబ్బరికాయ కూడా ప్రారంభించారు. ఆయన చాలా బలంగా చెప్తున్నారు, బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి పోటీ చేయబోతున్నామని స్పష్టంగా చెప్తున్నారు. దానికి బలం చేకూర్చే విధంగానే, అంటే వీళ్ళ కేడర్కి అయితే పోటీ చేసే అభ్యర్థులకి అయితే ఇప్పటికే సమాచారం ఉంది, ఎక్కడెక్కడ సీట్లు అడుగుతున్నారు అని ఒక కొలిక్కి వచ్చింది. ఇప్పుడు బహిర్గతమైనప్పుడు కూడా ఇప్పటికే ఆంతరంగిక చర్చలు అయితే జరగడం జరిగింది. ఇవన్నీ కూడా మొత్తం కూడా మరి ఇవాళ రేపట్లో అయితే మొత్తం అవకాశం వచ్చే అవకాశం ఉంది. ఎవరెవరు ఎక్కడ పోటీ చేస్తారు, జనసేన ఎక్కడ పోటీ చేస్తారు, బీజేపీ ఎక్కడ పోటీ చేస్తున్నారు అనేది. జనసేన కూడా ఇప్పటికే ఒక కొలిక్కి వచ్చింది. ఎన్ని సీట్లు ఇవ్వాలి, ఎన్ని ఎంపీ సీట్లు ఇవ్వాలి అనేది కూడా ఒక కొలిక్కి వచ్చింది. ఈ నేపథ్యంలో మరి ఇవాళ రేపట్లో కూడా పూర్తి సమాచారం వచ్చే అవకాశం, ఎవరెవరు అక్కడ పోటీ చేస్తారు అనేది. బీజేపీకి అయితే డెఫినెట్ గా అరకు, విశాఖపట్నం, నరసాపురం అయితే బాగా డిమాండ్ చేస్తుంది ఇవ్వాలని. అదేవిధంగా జనసేన కూడా ఇక్కడ అనకాపల్లి నాగబాబుని పోటీ చేయాలని కూడా ప్రయత్నం చేస్తుంది. ఎవరైనప్పుడు కూడా ఒక ఇవాళ రేపులో పూర్తి స్పష్ట వచ్చే అవకాశం పవన్. అయితే వాసు, ఇప్పటికే అంటే 5 నుంచి 7 లోక్సభ సీట్లు, 6 నుంచి 9 అసెంబ్లీ సీట్లు ఇస్తారని చెప్పి ఇప్పటికే పొత్తు ఓకేనట్లు సమాచారం అయితే ఉంది. అయితే దీంట్లో వైజాగ్ నుంచి మాజీ ఎంపీ సీఎం రమేష్ వైజాగ్ లోక్సభ స్థానాన్ని ఆశిస్తున్నట్టు, దీనికి సంబంధించిన సమాచారం ఏంటి? సీఎం రమేష్ నిన్న బహిరంగంగా చెప్పడం జరిగింది. నిన్న మీడియాలో ఆయన మాట్లాడటం జరిగింది. నేను వైజాగ్ నుంచి పోటీ చేయడానికి ఇంట్రెస్ట్ గా ఉన్నాను, సిద్ధంగా ఉన్నాను, నా అభిప్రాయాన్ని అధిష్టానానికి కూడా చెప్తాను ఆయన చెప్పడం జరిగింది. ఎందుకంటే వైజాగ్ ఆయన తరచు కూడా రావడం కూడా చేస్తుంది. అయితే వైజాగ్ సంబంధించి ఇప్పటికే జీవన్ నరసింహారావు, రాజ్యసభ సభ్యుడు జీవన్ నరసింహారావు కూడా ఆయన పోటీ చేస్తామని చెప్తున్నారు బీజేపీకి. ఈ నేపథ్యంలో నిన్న సీఎం రమేష్ ప్రకటించడంతో కూడా ఒక విధంగా ఇక్కడ ఒక అలజడి జరిగింది. ఎందుకంటే జీవన్ నరసింహారావు ఇప్పటికే వైజాగ్ నుంచి పోటీ చేస్తున్నారు, చాలా ప్రచారం చేసుకుంటున్నారు. పార్లమెంట్ లో కూడా వైజాగ్ కోసం చాలా అనేక సమస్యలు లేవనెత్తున్నారు. ఆయన ఇప్పటికే ప్రచారం కూడా చేసుకుంటున్నారు అన్ని నియోజకవర్గాల్లో. ఈ పరిస్థితిలో రమేష్ ప్రకటించడం పట్ల మరి అధిష్టానం ఏమైనా హామీ ఇచ్చిందా ఏందో తెలియదు. ఆయన అయితే వైజాగ్ నుంచి నేను కొత్తలో భాగంగా పోటీ చేయబోతున్నానే నిన్న కొండపల్లి చెప్పడం జరిగింది. ఇటు జీవీలు కూడా తాను పోటీ చేస్తున్నారు, జీవీలు కూడా చెప్తున్నారు. మరి ఏముందో వైజాగ్ ఒకవేళ బీజేపీకి ఇస్తారా లేకపోతే టీడీపీకి ఇస్తారా అని తెలియదు. ఒకవేళ కొత్తలో భాగంగా బీజేపీకి కాకపోతే భరత్ గీతం యూనివర్సిటీ అధినేత భరత్ ఆయన ప్రచారం చేసుకుంటున్నారు. ఎంత గందరగోళ పరిస్థితుల్లో మరి అటు జీవన్కి ఇస్తారా లేదా సీఎం రమేష్కి ఇస్తారా, భరత్కి ఇస్తారని వైజాగ్ అనేది రైతులలో చర్చలో భాగంగా తెలియాల్సింది.
మిగిలిన ప్రాంతాల విషయానికి వస్తే అరకు సంబంధించి ఇప్పటికే కొత్త బిల్లు గీత ప్రచారం చేసుకుంటున్నారు. అప్పుడే ఆ అరకు సంబంధించి అయితే ఇప్పటికే వైసీపీ కూడా అభ్యర్థులు ప్రకటించారు. టీడీపీ జనసేన బీజేపీ తరఫు అయితే గీత పోటీలో ఉన్నారు. మిగిలిన నరసాపురం అయితే లేకపోతే మిగిలిన ప్రాంతాలు అయితే అక్కడ అభ్యర్థులు కూడా రెడీ చేసుకుని వాళ్ళు కూడా బీజేపీ కూడా తమకు ఎక్కడ బలం ఉందో సరే తెప్పించుకుని ఆయా ప్రాంతాల ఎంపీలను అయితే ఎమ్మెల్యేలను అయితే బదలు దించి ఈసారి మరింత బలం పెంచుకోవాలైతే ప్రయత్నం చేస్తుంది పవన్. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వాసు. 2014 ఎన్నికల్లోనూ టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేశాయి. జనసేన బరిలో లేకపోయినా ఆ కాంబినేషన్కు జనం పంట కట్టారు. 2018 నాటికి కూటమి విచ్ఛిన్నమైంది. 2019 ఎన్నికల్లో ఎవరికి వారుగా పోటీ చేశారు. ఇప్పుడు 2024 ఎన్నికలకు మళ్లీ సీన్ రిపీట్ చేయనున్నట్లు తాజా పరిణామాలు తెలియజేస్తున్నాయి. 2014లో బీజేపీ 13 అసెంబ్లీ, 4 లోక్సభ స్థానాల్లో పోటీ చేయగా 4 ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు గెలిచారు. బీజేపీతో టీడీపీ పొత్తు ఫైనల్ అయిందా? చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు ముందే పొత్తులకు, సీట్లకు మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్ రావు రాచబాట వేశారా? ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఇదే హాట్ టాపిక్. టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళే ఢిల్లీ వెళ్తున్నారు. బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డాలతో సమావేశమవుతారు. అయితే ఈ ఏపీలో ప్రభుత్వం, టీడీపీ, జనసేన పొత్తులో ఉన్నాయి. 2 పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుపై పలు దఫాలుగా చర్చలు జరుగుతున్నాయి. ఈ కూటమిలో బీజేపీ చేరుతుందా లేదా అనే ప్రశ్నలు కూడా ఉన్నాయి. ఈ దిశగా చర్చలు జరుగుతున్నట్లు పైకి కనిపించకపోయినా టీడీపీ నుంచి తెర వెనుక రహస్య మంత్రాంగం నడిపినట్టు తెలుస్తోంది. ఈ విషయంలో చంద్రబాబుకు అత్యంత నమ్మకస్తులైన మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్ రావు ఢిల్లీలో తనకున్న పరిచయాల ద్వారా కార్యాన్ని పూర్తి చేసినట్టు చెబుతున్నారు. రెండు 2014 ఎన్నికల్లోనూ టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేశాయి. జనసేన బరిలో లేకపోయినా ఆ కాంబినేషన్కు జనం పట్టం కట్టారు. 2018 నాటికి కూటమి విచ్ఛిన్నమైంది. 2019 ఎన్నికల్లో ఎవరికి వారుగా పోటీ చేశారు. ఇప్పుడు 2024 ఎన్నికలకు మళ్లీ సీన్ రిపీట్ చేయనున్నట్లు తాజా పరిణామాలు తెలియజేస్తున్నాయి. ఇక 2014లో బీజేపీ 13 అసెంబ్లీ, 4 లోక్సభ స్థానాల్లో పోటీ చేయగా 4 ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు గెలిచారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈరోజు ఢిల్లీలో బీజేపీ అగ్రనాయకులైనటువంటి అమిత్ షా అలాగే జేపీ నడ్డాలతో సమావేశం కాబోతున్నారు. దీనిలో పొత్తుకు సంబంధించిన మరిన్ని వివరాలు ఈ రోజు వెలువడే అవకాశం ఉంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సాంబశివరావు లైవ్ లో అందిస్తారు. ఎస్ సాంబశివరావు. బీజేపీతో టీడీపీ పొత్తు ఫైనల్ అయిందా? చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు ముందే పొత్తులకు, సీట్లకు మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్ రావు రాచబాట వేశారా? ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఇదే హాట్ టాపిక్. టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళే ఢిల్లీ వెళ్తున్నారు. బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డాలతో సమావేశం అవుతారు. అయితే ఈ భేటీ కంటే ముందుగానే కొన్ని లీకులు ప్రస్తుతం ఏపీ పాలిటిక్స్ ను షేక్ చేస్తున్నాయి. ఇక టీడీపీ అధినేత ఈరోజు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. బీజేపీ అగ్రనేతలతో సమావేశం కానున్నారు. బీజేపీ, టీడీపీ డీల్కి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సాంబశివరావు లైవ్ లో అందిస్తారు. ఎస్ సాంబశివరావు. ముఖ్యంగా గత కొద్ది రోజులుగా కూడా టీడీపీ, బీజేపీ పొత్తుపై చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తా ఉన్నారు. ఎందుకంటే గత కొన్ని రోజులుగా కూడా టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు కూడా కలిసి వెళ్తాయని చెప్పేసి జోరుగా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే ఆ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తులో ఉన్నారు. అందులో భాగంగా ఆ పవన్ కళ్యాణ్ తర్వాత చంద్రబాబు అరెస్ట్ తర్వాత అతను మళ్ళీ టీడీపీతో కూడా పొత్తు పెట్టుకోవడం జరిగింది. అయితే ముఖ్యంగా టీడీపీ అదేవిధంగా జనసేన 2 పార్టీలు కూడా ఏపీలో
పొత్తులో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. కాకపోతే ఇంకా సీట్లు ఎక్కడెక్కడ అనేది కూడా అనౌన్స్ చేయలేదు. అయితే గత కొద్ది రోజులుగా నలుగుతున్నటువంటి వార్త, ఎందుకంటే జనసేనతో ఆల్రెడీ ఆ టీడీపీ కలిసింది కాబట్టి, జనసేన బీజేపీ గతంలో నుంచే స్నేహబంధంగా ఉన్నాయి కాబట్టి ఆ టీడీపీ జనసేన బీజేపీ మూడు కలిసి కూడా మిత్రబృందంగా వెళ్తాయని చెప్పేసి గత కొన్ని రోజులుగా కూడా రాజకీయంగా చర్చ నడుస్తుంది. అది జరుగుతుందని కూడా అందరూ అటు టీడీపీ నాయకులు కానీ, బీజేపీ నాయకులు కానీ, ఇటు జనసేన నాయకులు కానీ భావించినటువంటి పరిస్థితిని మనం ప్రత్యక్షంగా చూసాం. అటువంటిది ఈరోజు చంద్రబాబు మరికొద్దిసేపట్లో ఢిల్లీకి వెళ్ళనున్నారు. వెళ్ళి అక్కడ అమిత్ షా తోటి, అదేవిధంగా ఆ నడ్డాతో కూడా ఆయన సమావేశం కానున్నారు. అయితే ఈ రోజుతో ఆ బీజేపీకి టీడీపీకి పొత్తు వ్యవహారం మాత్రం ఒక కొలుక్కి వచ్చే అవకాశం అయితే కనబడతా ఉంది. అయితే ప్రధానంగా కూడా ఇక్కడ అంశం, పొత్తులో ఉన్నప్పుడు కొన్ని సీట్లు ఎవరైతే బీజేపీకి ఆ టీడీపీ కేటాయించాల్సి ఉంటుంది, ఇందులో భాగంగా ఎక్కడ బీజేపీకి సీట్లు కేటాయిస్తారు. ఇప్పటికే వాళ్ళు 6 నుంచి 9 ఎమ్మెల్యే, అదేవిధంగా ఒక 3 నుంచి 4 ఎంపీ అభ్యర్థులను అడుగుతున్నట్లుగా తెలుస్తా ఉంది. ప్రధానమైనటువంటి అటు వైజాగ్, అదేవిధంగా అరకు తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో కూడా బీజేపీ నాయకులకి ఎంపీ సీట్లు, అదేవిధంగా ఎమ్మెల్యే సీట్లు కూడా అడుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా మరి ఎందుకంటే ఇప్పుడు ఈ రెండు ఎందుకంటే రాబోయే ఎన్నికలు అన్ని పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎక్కడైతే గెలుస్తారో అక్కడ నుంచి మాత్రమే గెలుపు గుర్రాల్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందుకే ఈ నేపథ్యంలో ఎక్కడ ఎవరికి ప్లస్ పాయింట్ ఉంటుంది, ఎందుకంటే ఎక్కడైతే గెలుస్తారో అక్కడ మాత్రమే సీట్లు ఇచ్చే దిశగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు కూడా బీజేపీ కూడా పూర్తిగా ఎక్కడైతే వాళ్ళకి ఫెచ్చింగ్ ఉంటుందో, టీడీపీకి అనుకూలంగా, బీజేపీకి జనసేనకి 3 పార్టీలకు అనుకూలంగా ఉండే ప్రాంతం నుంచి కూడా అక్కడ నుంచి సీట్లు ఇచ్చే అవకాశం అయితే కనబడతా ఉంది. ఇప్పటికే సీఎం రమేష్ అయితే వైజాగ్ నుంచి అటు పోటీ చేయడానికి అతను సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి పూర్తిగా కూడా ఈ వ్యవహారం అంతా కూడా కంబంపాటి హరిబాబు నడిపించినట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే 2014 బీజేపీ టీడీపీ జనసేన పొత్తులో భాగంగా కంబంపాటి హరిబాబు అక్కడ నుంచి ఎంపీగా కూడా గెలిచారు. అక్కడ బీజేపీ పొత్తులో భాగంగా మళ్ళీ కూడా అక్కడ నుంచి పోటీ చేస్తే బీజేపీకి గెలిచే అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ నుంచి ఆ బీజేపీ పోటీ చేసే అవకాశం అయితే కనబడతా ఉంది. దానికి తోడుగా అరకు కూడా బీజేపీ, ఎందుకంటే ఎంపీ సీట్ అరకు నుంచి కూడా బీజేపీకి ఇవ్వడానికి టీడీపీ సంసిద్ధం చూపెడుతున్నట్టుగా తెలుస్తా ఉంది. మరి ఈ నేపథ్యంలోనే మరి ఈ రోజు ఎందుకంటే చంద్రబాబు బీజేపీ నడ్డా అదేవిధంగా అమిత్ షాతో భేటీ అయిన తర్వాత ఒక కొలిక్కి వచ్చే అవకాశం అయితే కనబడతా ఉంది. అయితే కొద్దిసేపటి క్రితం పురంధేశ్వరి గుంటూరు కూడా వచ్చారు. గుంటూరు వచ్చినప్పుడు ఆమె పొత్తుల వ్యవహారం పై మాట్లాడినప్పుడు ఆమె ఒకటే చెప్పారు, ఏదైనా అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది, అధిష్టానం నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటాము. ఖచ్చితంగా రాష్ట్రంలో సుపరిపాలన కావాలంటే రాష్ట్రం అంతా కూడా మంచి పాలన కావాలంటే కలిసి వెళ్లాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు వైసీపీలో జరుగుతున్నటువంటి ఆ పరిస్థితులు చూస్తా ఉన్నాం, అభివృద్ధి కానీ అన్ని కూడా కుంటపడిపోయినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా, ఎందుకంటే ఒక అధిష్టానం కనుక నిర్ణయం తీసుకుంటే బీజేపీ టీడీపీ జనసేనతో కలిసి పొత్తులు వెళ్ళడానికి సిద్ధంగా ఉంది. కాకపోతే ఈ రోజు చర్చల తర్వాత ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది కాబట్టి, ఎందుకంటే సీట్ల విషయంలో కావచ్చు, ఎక్కడెక్కడ నుంచి పోటీ చేస్తారు, అభ్యర్థులు ఎవరున్నారు, ఎందుకంటే పురంధేశ్వరి కూడా గతంలో కాంగ్రెస్ నుంచి ఆమె చాలా సార్లు ఎంపీగా పోటీ చేశారు, గెలిచారు కాబట్టి ఆమె కూడా ఇప్పుడు బీజేపీ టీడీపీ జనసేన పొత్తులో భాగంగా ఆమె కూడా పోటీ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడెక్కడ నుంచి పోటీ చేస్తే ఎక్కడ గెలుస్తారు, ఎక్కడ వాళ్ళకి ప్లస్ పాయింట్ ఉంటుంది, ఇవన్నీ కూడా ఒక కొలిక్కి తీసుకొచ్చేసి మరి ఈ యొక్క ముందుకెళ్లే అవకాశం అయితే కనపడతా ఉంది. మరి ప్రత్యక్షంగా కూడా మరి ఈ రోజు చంద్రబాబు అమిత్ షా నడ్డా భేటీ తర్వాత చంద్రబాబు ఎక్కడెక్కడ నుంచి బీజేపీకి సీట్లు కావాలి, ఎన్ని సీట్లు టీడీపీ ఇవ్వడానికి అనుకూలంగా ఉంది, ఎందుకంటే ఇప్పటికే జనసేన టీడీపీతో పొత్తులో వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికి జనసేనకు కూడా ఒక 30 నుంచి అంటే 27 నుంచి 30 సీట్లు కూడా జనసేనకి కేటాయిస్తారని చెప్పేసి తెలుస్తా ఉంది. ఎందుకంటే గత 2 రోజుల క్రితం కూడా చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ అయినటువంటి నేపథ్యంలో జనసేనకు కూడా కొన్ని సీట్లు కేటాయిస్తారు కాబట్టి దానిలో భాగంగా బీజేపీకి కూడా కొన్ని సీట్లు కేటాయించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే టీడీపీకి ప్రతి నియోజకవర్గంలో క్యాండిడేట్లు ఉన్నారు, ఆశావాహులు ఉన్నారు, ముందు వాళ్ళు కూడా పోటీ చేయడానికి సిద్ధపడతా ఉన్నారు. 5 సంవత్సరాల నుంచి టీడీపీ కోసం పనిచేస్తా ఉన్నారు కాబట్టి అక్కడ అన్ని వెసులుబాట్లు, అక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా టీడీపీకి జనసేనకి అదేవిధంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా బీజేపీ ఎక్కడి నుంచి పోటీ చేస్తుంది, బీజేపీ నాయకులకు ఎక్కడి నుంచి సీట్లు ఇస్తారు, ఇవన్నీ కూడా ఒక పరిశీలన చేసిన తర్వాత వాళ్ళు అడిగే సీట్లను బట్టి మరి ముందుకెళ్లే అవకాశం అయితే కనపడతా ఉంది. మరి ఈ రోజు టీడీపీ బీజేపీ డీల్ ఫిక్స్ అయ్యే అవకాశం అయితే కనపడతా ఉంది. ఎందుకంటే ఇప్పటికే పవన్ కళ్యాణ్ పలుమార్లు బీజేపీని, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గతంలో కూడా బీజేపీని అదేవిధంగా టీడీపీ జనసేన పొత్తులో వెళ్ళడానికి చాలా సార్లు ప్రయత్నం చేశారు. బీజేపీ నాయకులతో కూడా సమావేశమయ్యారు. ఆయన కూడా పవన్ కళ్యాణ్ కూడా చెప్పడం జరిగింది, భవిష్యత్తులో బీజేపీ కూడా కలిసి వస్తుంది, బీజేపీ నాయకులతో కూడా మాట్లాడుతున్నాం అని చెప్పారు. అయితే పూర్తిగా అయితే మాత్రం ఇప్పటి వరకు చంద్రబాబు మరి పొత్తుల విషయంలో ఎప్పుడు కలవలేదు, ఇప్పుడు ఫస్ట్ టైం కలుస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఈ రోజు పొత్తులపై క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనపడతా ఉంది. మరి చంద్రబాబు ఈ ఇద్దరు నాయకులతో భేటీ అయిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం అయితే కనపడతా ఉంది. అయితే సాంబశివరావు, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే రాయలసీమ జిల్లా నుంచి చిత్తూరు, అనంతపురం నుంచి ఒక్కొక్క సీటు బీజేపీకి కేటాయిస్తారని చెప్పి మనకు సమాచారం అయితే ఉంది. అయితే ఇప్పుడు చూసుకుంటే గుంటూరు పరిధిలో చూసుకుంటే ఏ నియోజకవర్గం బీజేపీ ఆశించే అవకాశం ఎక్కువగా ఉంది, ఒకేలా అంటే టీడీపీ బీజేపీ ప్రాబల్యం ఏ విధంగా ఉండబోతుంది గుంటూరులో?
ముఖ్యంగా ఎందుకంటే గుంటూరు తీసుకున్నట్లయితే బీజేపీకి గుంటూరు నుంచి అయితే సీట్లు కేటాయించే అవకాశం అయితే లేదు. ఎందుకంటే గుంటూరులో ఇప్పటికే జనసేనకి అదేవిధంగా టీడీపీకి రెండు పార్టీలు కలిసి వెళ్తున్నటువంటి నేపథ్యంలో అఫీషియల్ గా కాకపోయినప్పటికీ అనఫిషియల్ గా తెనాలి ఒకటి, అదేవిధంగా గుంటూరు 2 కూడా జనసేన కేటాయించే అవకాశాలు అయితే కనపడతా ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో మిగిలిన అన్ని చోట్ల కూడా ఇప్పటికే టీడీపీ ఖచ్చితంగా అక్కడ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కువ శాతం కూడా ఉత్తరాంధ్ర అటు విశాఖపట్నం, అదేవిధంగా రాయలసీమ ఈ ప్రాంతాల్లో పోటీ చేసే అవకాశం కనబడతా ఉంది. మరోపక్క ఈస్ట్ వెస్ట్ లో కూడా ఒక ప్రాంతం నుంచి బీజేపీ పోటీ చేసే అవకాశం అయితే కనపడతా ఉంది. ముఖ్యంగా ఎక్కువ కూడా ఉత్తరాంధ్ర, రాయలసీమ ఈ ప్రాంతాల నుంచే బీజేపీకి సీట్లు కేటాయించే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. బీజేపీ నాయకులు కూడా అక్కడ నుంచి ఆశిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే సీఎం రమేష్ మనం చూడొచ్చు, ఆయన ఎంపీగా ట్రై చేస్తా ఉన్నారు. ఆయన కూడా ఎందుకంటే పొత్తులో ముందుకు వెళ్తానికి ట్రై చేస్తారు. ఎందుకంటే సీఎం రమేష్ 2014 నుంచి 19 వరకు ఆయన టీడీపీలో ఉన్నారు, రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు, టీడీపీకి అత్యంత సన్నిహితులు. అటువంటిది అక్కడ సీఎం రమేష్ కూడా ఈ పొత్తులో భాగంగా ఒక సీట్ అయితే కేటాయించే అవకాశం కనబడుతుంది. దానికి తోడు పురంధేశ్వరికి కూడా ఒక సీటు, పురంధేశ్వరి కూడా ఎంపీగా లేదా ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి, ఎందుకంటే ఇప్పటివరకు ఎప్పుడు కూడా ఆమె ఎంపీగా పోటీ చేశారు, కేంద్ర మంత్రిగా కూడా పనిచేసినటువంటి అనుభవం ఉంది. కాబట్టి ఆమె కూడా ఏమైనా ఎంపీ సీట్ ఆశిస్తున్నారా, ఆమె కూడా పోటీ చేసే అవకాశం ఉందని చెప్తాను. మరో కొంతమంది కూడా సోంబీర్రాజు ఇట్లాంటి సీనియర్ నాయకులు పొత్తులో భాగంగా ముందుకెళ్ళడానికి, అదే విధంగా వెళ్ళడానికైతే ముందుకెళ్తాను. గతంలో కూడా చూసాం బీజేపీ టీడీపీ పొత్తులో విష్ణుకుమార్ రాజు కూడా ఆయన అక్కడ నుంచి గెలవడం జరిగింది. విశాఖపట్నం జిల్లా నుంచి ఆయన కూడా ఒక ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. పొత్తులోనే బీజేపీ తరఫున ఆయన గెలవడం జరిగింది. మరి ఆయన కూడా ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. వీళ్ళందరూ కూడా ఎక్కడెక్కడైతే లాస్ట్ టైం ఎక్కడైతే ఫెచ్చింగ్ గా ఉందో, లాస్ట్ టైం బీజేపీ ఎక్కడి నుంచి అయితే పోటీ చేశారో, ఎక్కడైతే గెలిచారో అక్కడ నుంచే వాళ్ళకి సీట్లు అయితే కేటాయించే అవకాశం అయితే కనపడతా ఉంది. ఈ విషయాలన్నీ కూడా కొలిక్కి రావాలంటే ఈ రోజు చంద్రబాబు, నడ్డా, అదేవిధంగా అమిత్ షాతో భేటీ అయిన తర్వాత మాత్రం ఈ డీల్ ఫిక్స్ అయ్యే అవకాశం అయితే కనబడతా ఉంది. అయితే సాంబశివరావు, మనం ఓవరాల్ గా ఏపీ పాలిటిక్స్ లో చూసుకున్నట్లయితే 2014లో టీడీపీ బీజేపీలు పొత్తులో ఉన్నాయి, జనసేన దానికి సపోర్ట్ ఇచ్చింది, దానికి కూడా ప్రజలు పట్టం కట్టారు. కానీ 2018లో ఇదే పొత్తు విచ్ఛిన్నం కావడానికి దోహదం చేసిన అంశాలేంటి? మళ్ళీ తిరిగి ఇప్పుడు 2024లో బలమైన వైసీపీని ఎదుర్కోవడానికి ఈ పార్టీలు జోడు కట్టడానికి దోహదం చేస్తున్న అంశాలేంటి? ముఖ్యంగా వెంకయ్యనాయుడు కూడా కొన్ని సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఎట్లా చెప్పారంటే, ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా టీడీపీ బీజేపీతో పొత్తు విడిపోకూడదు, విడిపోయినా కూడా ఎక్కడ కూడా మోడీని విమర్శించకూడదు, విమర్శిస్తే నష్టం జరిగింది, అందుకే 2019లో నష్టం జరిగిందని చెప్పేసి కూడా వెంకయ్యనాయుడు పలు ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది. దాని తోడుగా 2014లో ఉన్న పరిస్థితులు వేరు, 2019లో ఉన్న పరిస్థితులు వేరు, 2024లో ఉన్నటువంటి పరిస్థితులు వేరు. 2014లో జనసేన, టీడీపీ, బీజేపీ 3 పార్టీలు కూడా కలిసి వెళ్ళినప్పటికీ అక్కడ ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ ఒక్క సీటు కూడా ఆశించలేదు, ఒక దగ్గర నుంచి కూడా జనసేన నాయకులు ఎవరు కూడా పోటీ చేయలేదు. అప్పుడు టీడీపీ, బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు మాత్రమే పోటీ చేశారు. కాకపోతే ఇప్పుడు సీన్ అంతా కూడా మారింది. ఎందుకంటే జనసేన కూడా ఇప్పుడు ప్రస్తుతం ఫామ్ లో ఉంది. 5-6 జిల్లాల్లో జనసేన గట్టి పట్టున్నటువంటి నేపథ్యంలో జనసేన నాయకులు కూడా వాళ్ళు ఇప్పుడు సీట్లు కనీసం 30 నుంచి 40 సీట్లు వాళ్ళు కూడా ఆశిస్తున్నారు. కాబట్టి బీజేపీ వస్తే బీజేపీ కూడా కొన్ని సీట్లు ఆశిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ పొత్తు వ్యవహారం అనేది కొత్త కొలిక్కి తీసుకురావాల్సి ఉంటుంది. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా బుద్ధగింపులు చేయాలి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వివరించాలి. ఇదంతా ఇవన్నీ కూడా ఒక కొలిక్కి వచ్చినాక వాళ్ళకి పొత్తు అనేది ముందుకెళ్తుంది. మనం ముఖ్యంగా చూసుకోవచ్చు, 2019లో పవన్ కళ్యాణ్ పూర్తిగా ఆ టీడీపీని విమర్శించడం జరిగింది, విధి విధానాలను కూడా ఆయన విమర్శించడం జరిగింది. అప్పుడు జరిగినటువంటి పరిణామాలు, కొంతమంది పవన్ కళ్యాణ్ దూషించడం, దానికి టీడీపీ ఎక్కడ ఖండించకపోవడం, ఇటువంటి అంశాలన్నీ కూడా ఆ టీడీపీకి జనసేనని దూరం చేసినటువంటి పరిస్థితిని చూసాం. అదే తరహాలో ఎన్నికలు ఒక 6-7 నెలలు ఉన్నాయి అన్న, 2019లో ఎన్నికలు ఒక 6-7 నెలలు ఉన్నాయన్న సందర్భంలో పూర్తిగా కూడా బీజేపీతో మేము కటీఫ్ చేస్తా ఉన్నాం, బీజేపీతో పొత్తులోంచి బయటకు వస్తా ఉన్నాం అని చెప్పేసి కూడా చంద్రబాబు స్వయాన ఆయన ప్రకటించడం, దానికి తోడుగా ప్రత్యేక హోదా ముందు ప్రత్యేక హోదానేమో ఫస్ట్ కావాలని చెప్పడం, తర్వాతనేమో ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా కానీ ప్రత్యేక హోదా లేకపోయినా ప్యాకేజీలు ఇస్తున్నారని చెప్పడం, దానికి తోడుగా తర్వాత ప్రత్యేక హోదా అంశాలకు సంబంధించి ప్రతి అధికారంలో ఉన్నప్పుడే బీజేపీకి యాంటీగా సభలు పెట్టడం, ఇవన్నీ కూడా బీజేపీని అదేవిధంగా టీడీపీని దూరం చేసినటువంటి పరిస్థితులు చూశాం. కాబట్టి ఆ తర్వాత వాళ్ళ స్నేహబంధం కలవడానికి మరి ఆ పవన్ కళ్యాణ్ ఒక దారి అయితే వేసినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే గత కొద్ది రోజులుగా దీనికి సంబంధించి సమావేశాలు నడుస్తా ఉన్నాయి. కొద్ది రోజులుగా ఆ బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తుకు సంబంధించి పవన్ కళ్యాణ్ ఆ మధ్యవర్తిత్వం వహిస్తా ఉన్నారు. దానికి తోడు కొంతమంది బీజేపీ నాయకులు కూడా ఈ వ్యవహారం పట్ల ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి గతంలో పరిస్థితులు మనం 2019లో విడిపోయినటువంటి నేపథ్యం మనం ప్రత్యక్షంగా చూసాం. కాబట్టి ఈసారి ఎందుకంటే వైసీపీ మీద ఖచ్చితంగా గెలవాలనే అంశంతో 3 పార్టీలు ముందుకెళ్తున్నట్టుగా తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.
బీజేపీకి 5 నుంచి 7 లోక్సభ సీట్లు, 6 నుంచి 9 అసెంబ్లీ సీట్లు ఇచ్చేందుకు టీడీపీ అంగీకరించినట్లుగా తెలుస్తోంది. లోక్సభ సీట్లలో వైజాగ్, తిరుపతి, అరకు, నరసాపురం, రాజంపేట, ఒంగోలు, అనంతపురం లేదా హిందూపురం బీజేపీకి ఇవ్వొచ్చని ప్రచారం జరుగుతోంది. ఇక వైజాగ్ లోక్సభ సీటుపై మాజీ ఎంపీ సీఎం రమేష్ కన్నేసినట్లుగా సమాచారం. ఇక అసెంబ్లీ బరిలో బీజేపీ నుంచి విష్ణుకుమార్ రాజు, తపనా చౌదరి, మాజీ ఎమ్మెల్సీ మాధవ్ పోటీ చేస్తారని తెలుస్తోంది. అలాగే తాడేపల్లిగూడెం, గూడూరు అసెంబ్లీ సీట్లు బీజేపీకి ఇస్తారని తెలుస్తోంది. ఇవే కాదు, చిత్తూరు, అనంతపురం జిల్లాలో ఒక్కో సీటు చొప్పున కమలం పార్టీకి కేటాయిస్తారని అనుకుంటున్నారు. ఏపీలో ప్రభుత్వం, టీడీపీ, జనసేన పొత్తులో ఉన్నాయి. రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుపై పలు దఫాలుగా చర్చలు జరుగుతున్నాయి. ఈ కూటమిలో బీజేపీ చేరుతుందా లేదా అనే ప్రశ్నలు ఉన్నాయి. ఈ దిశగా చర్చలు జరుగుతున్నట్టు పైకి కనిపించకపోయినా టీడీపీ నుంచి తెర వెనుక రహస్య యంత్రాంగం నడిపించినట్టు తెలుస్తోంది. ఈ విషయంలో చంద్రబాబుకు అత్యంత నమ్మకస్తులైన మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్ రావు ఢిల్లీలో తనకున్న పరిచయాల ద్వారా కార్యాన్ని పూర్తి చేసినట్టు చెబుతున్నారు. బీజేపీ జాతీయ నేతలతో చంద్రబాబు భేటీకి సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ గణేష్ లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ గణేష్, చూసుకున్నట్లయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు జాతీయ బీజేపీ అగ్రనేతలతో సమావేశం కానున్నారు. ఈ భేటీలో ముఖ్యంగా ఎలాంటి సమాచారం బయటకు ఒకే అవకాశం ఉంది? అంటే పొత్తుకు సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. గత కొంతకాలంగా పొత్తుకు మీద బీజేపీ క్లారిటీ ఇవ్వట్లేదు. వైసీపీకి అనుబంధంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ప్రధానంగా బీజేపీ మీద రావడం జరిగింది. కానీ ఇవాళ రేపట్లో బీజేపీ పొత్తుకు సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ లో మరొక 2 నెలలే ఉన్నటువంటి సమయం. ఖచ్చితంగా పొత్తు క్లారిటీ ఇవ్వకపోతే కొంత నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది, సమయం కూడా ఉండదు. అందువల్ల మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కొంత సమయం ఇచ్చి పొత్తు సీట్ల మీద కొంత చర్చ నడిచేటువంటి అవకాశం కనిపిస్తుంది. అమిత్ షాతో పాటు జేపీ నడ్డాతో చంద్రబాబు ఇవాళ సీట్ల మీద క్లారిటీ ఇస్తారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ తో గత 2 రోజుల నుంచి చంద్రబాబు జరిపినటువంటి మంతనాలలో ఖచ్చితంగా బీజేపీకి ఎన్ని సీట్లు ఇవ్వాలి, ఎక్కడెక్కడ ఇవ్వాలన్న అంశాల మీద ఖచ్చితంగా చర్చ నడిచే ఉంటుంది. దాని మీద చంద్రబాబు బీజేపీ ముఖ్య నాయకులకు కూడా క్లారిటీ ఇచ్చి ఈ స్థానాల్లో పోటీ చేస్తే పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది, ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉన్నాయన్న అంశాలను అమిత్ షా దృష్టికి, జేపీ నడ్డా దృష్టికి చంద్రబాబు తీసుకెళ్లేటువంటి అవకాశాలు ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఈసారి 6 ఎంపీ స్థానాలు, 10 నుంచి 15 ఎమ్మెల్యే స్థానాల్లో బీజేపీ పోటీ చేసేటువంటి అవకాశాలు, టికెట్లు ఆశిస్తున్నటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. వాస్తవంగా చూస్తే బీజేపీ వర్షన్ ముందు నుంచి కూడా చాలా సైలెంట్ గా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల మీద పెద్దగా అంటే ఇంట్రెస్ట్ చూపించినటువంటి వ్యవహారం. కానీ ఎప్పుడైతే ఇండియా కూటమి ఫామ్ అయిందో, ఇండియా కూటమి దక్షిణ భారతదేశంలో కొంత స్ట్రాంగ్ గా ఉంది. అటు నార్త్ కానీ అటువైపుగా కొంత ఇబ్బందికర వాతావరణం ఇండియా కూటమి ఎదుర్కొంటుంది. అయితే ఈసారి ఇండియా కూటమి కొంత బలపడి నార్త్ సైడ్ బీజేపీ స్థానాలు తగ్గితే ఖచ్చితంగా బీజేపీకి కొంత డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల సౌత్ లో కూడా బీజేపీ సీట్ల సంఖ్యను పెంచుకోవాలన్న యోచన చేస్తుంది. దాంట్లో భాగంగానే దక్షిణ భారతదేశంలో బలమైనటువంటి రాజకీయ పార్టీలు, స్థానికంగా పార్టీలతో పొత్తులకి ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే తమిళనాడులో మరొక కొత్త పార్టీతో పొత్తుకు సై ఉన్నటువంటి బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో కూడా గతంలో 2014లో జనసేన టీడీపీతో వెళ్ళి విజయం ఎట్లా సాధించాయో ఈసారి 2024లో కూడా ఇదే సీన్ రిపీట్ చేయాలన్న యోచనలో బీజేపీ ప్రధానంగా కనిపిస్తుంది. అయితే ఆంధ్రప్రదేశ్ లో కూడా మేము బలంగా ఉన్నామని నిరూపించుకోవడానికి టికెట్ల సంఖ్యను పెంచే ఆలోచనలో బీజేపీ చేస్తుంది. అందువల్ల తెలుగుదేశం, జనసేన పార్టీలు రెండూ కలిసినప్పటికీ కూడా సీట్ల సంఖ్యను పెంచాలన్న అంశాన్నే ప్రధానంగా చంద్రబాబు ముందు పెట్టేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి.
గత 2014 ఎన్నికల్లో విశాఖపట్నంతో పాటు నరసాపురం ఎంపీ స్థానాల్లో బీజేపీ గెలవడం జరిగింది. 4 ఎమ్మెల్యే స్థానాల్లో కూడా బీజేపీ గెలిచింది. అందువల్ల తాము కూడా బలంగా ఉన్నామని చెప్పి నిరూపించుకునేందుకు ఎప్పటి నుంచో బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో ప్రయత్నం చేస్తుంది. 2 నెలల్లో ఎన్నికలు ఉన్నటువంటి సందర్భంలో ఇప్పుడు పొత్తు దిశగా అడుగులు వేస్తున్నటువంటి సందర్భంలో ఎన్ని సీట్లు కేటాయిస్తారనేది కొంత ఇంట్రెస్టింగ్ గా మారినటువంటి సందర్భం కనిపిస్తుంది. అందులో ఇప్పుడు మనకు వస్తున్నటువంటి వివరాల ప్రకారం ప్రధానంగా మొదటి కేటగిరీలో అరకుతో పాటు విశాఖపట్నం, రాజమండ్రి, అదేవిధంగా ఏలూరు ఈ మొదటి ప్రాధాన్యత పార్లమెంట్ స్థానాలకు బీజేపీ ఇస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. రెండో ప్రాధాన్యతలో నరసాపురంతో పాటుగానే కాకినాడ, మచిలీపట్నం, ఒంగోలు ఈ స్థానాలకు పార్లమెంట్ స్థానాలకు బీజేపీ ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ఇక మూడవ ప్రత్యామ్నాయంగా నెల్లూరు, తిరుపతి, రాజంపేట, అనంతపురం, హిందూపురం ఈ పార్లమెంటు స్థానాల్లో ప్రధానంగా బీజేపీ టికెట్ ఆశిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. అదేవిధంగా దాదాపు 13 అసెంబ్లీ స్థానాలు మన దృష్టికి వస్తూ ఉన్నాయి. అందులో రాజమండ్రి సిటీ నుంచి సోమవీర్రాజు బరిలోకి ఇప్పటికే పోటీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పి తన అభిప్రాయాన్ని ప్రకటించడం. ఒకవేళ పొత్తు క్లారిటీ అయితే రాజమండ్రి సిటీ నుంచి ఇటు బరిలోకి దిగేటువంటి అవకాశం సోమవీర్రాజు కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఆల్రెడీ జనసేన నుంచి రూరల్ లో కందుల దుర్గేష్, అదే విధంగా రాజమండ్రి సిటీ నుంచి ఆదిరెడ్డి వాసు బరిలో నిలుస్తున్నారు. ఈ అంశంలో చంద్రబాబు ఏం చేయబోతున్నారన్న ఉత్కంఠగా మారింది. అదే విధంగా పి గన్నవరం కోనసీమ జిల్లా నుంచి గతంలో గెలిచినటువంటి బీజేపీ నుంచి గెలిచిన మానేపల్లి అయ్యాజీ బరిలో ఉన్నారు. ఇదే క్రమంలో పి గన్నవరం నియోజకవర్గం బీజేపీకి కేటాయించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా కైకలూరు ఎన్నికల్లో గత 2014లో ఈ పొత్తులో భాగంగానే కామినేని శ్రీనివాసరావు కైకలూరు నుంచి గెలిచారు. తిరిగి మళ్ళీ కైకలూరు నియోజకవర్గాన్ని అడుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఇంకా తిరుపతి, మదనపల్లి, శ్రీకాళహస్తి, గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి 2 నాయకులు పోటీ పడుతున్నారు. అందులో వల్లూరి జయప్రకాష్ నారాయణతో పాటుగానే పాతూరి నాగభూషణం ఇక్కడ గుంటూరు పశ్చిమ నుంచి 2 నాయకులు పోటీ పడుతున్నారు. వారి టికెట్లు ఆశిస్తున్నారు. ఇదే క్రమంలో వారికి ఏం చేయబోతున్నారు అనేది ఇంకా చూడాల్సి ఉంది. అదేవిధంగా విశాఖ తూర్పు నుంచి మాజీ ఎమ్మెల్సీ మాధవ్ తో పాటుగానే విశాఖ నార్త్ నుంచి విష్ణుకుమార్ రాజు, అదేవిధంగా తాడేపల్లిగూడెంలో గతంలో గెలిచిన మాజీ మంత్రి చనిపోయారు. ఇప్పుడు ఆయన స్థానంలో మరొకరికి టికెట్ ఆశిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. అదేవిధంగా గూడూరు, చిత్తూరు, అనంతపురం ఈ జిల్లాల నుంచి ఒక్కొక్క స్థానం నుంచి బీజేపీ టికెట్లు ఆశిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇది పొత్తు ఖరారైతే ఖచ్చితంగా ఈ బలంగా ఉన్నటువంటి బీజేపీ స్థానాల్లో బీజేపీ ఖచ్చితంగా అడుగుతుంది. ఇదే క్రమంలో టీడీపీ, జనసేన ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా 50 స్థానాలు అసెంబ్లీ స్థానాల్లో టీడీపీకి మైనస్ అవ్వాల్సి ఉంటుంది. 50 మంది నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి టీడీపీ నాయకులు కొంత త్యాగాలు చేయాల్సి వస్తుంది. ఎందుకంటే రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి వైసీపీని ఓడించాలంటే ఖచ్చితంగా 3 పార్టీల కలయిక తప్పనిసరి అని భావిస్తున్నారు చంద్రబాబుతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అందువల్ల బీజేపీ నుంచి ముందు నుంచి సుముఖతంగా లేకపోయినా బీజేపీని ఒప్పించైనా పొత్తులో కలుపుకోవాలన్న లక్ష్యంతో ఉన్నారు. ఇదే క్రమంలో ఇవాళ చంద్రబాబు ఢిల్లీ టూర్ వెళ్ళడం, ఇవాళ లేదా రేపు అమిత్ షా, జేపీ నడ్డాతో కలవడంతో జనసేన పవన్ కళ్యాణ్ ఏవైతే పావులు కదిపారో అది సక్సెస్ అయ్యే దిశగా కనిపిస్తున్నాయి. ఖమ్మంపాటి హరిబాబుతో పాటుగానే మాజీ ఎంపీలుగా ఉన్నటువంటి సుజనా చౌదరి, సీఎం రమేష్ తో పాటు ఆదినారాయణ రెడ్డి వీళ్ళంతా కూడా ఈ పొత్తుకు మార్గం సుమాగం చేసినట్లు తెలుస్తుంది. ఇవాళ రేపట్లో చంద్రబాబుతో సమావేశం ముగిసిన తర్వాత పొత్తుకు సంబంధించి ఒక క్లారిటీ వస్తుంది. ఈ నెల 9వ తారీఖున బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఉంది. ఈ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో బీజేపీ నాయకుల నుంచి కొంత కీలక సమాచారం, పొత్తులకు సంబంధించినటువంటి సమాచారం తెలుసుకుంటుంది. ఆ తర్వాత 9వ తారీఖు తర్వాత బీజేపీ నిర్ణయాన్ని వెల్లడించే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ గణేష్. 2014 ఎన్నికల్లోనూ టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేశాయి. జనసేన బరిలో లేకపోయినా ఆ కాంబినేషన్కు జనం పట్టం కట్టారు. 2018 నాటికి కూటమి విచ్ఛిన్నమైంది. 2019 ఎన్నికల్లో ఎవరికి వారుగా పోటీ చేశారు. ఇప్పుడు 2024 ఎన్నికలకు మళ్లీ సీన్ రిపీట్ చేయనున్నట్లు తాజా పరిణామాలు తెలియజేస్తున్నాయి. 2014లో బీజేపీ 13 అసెంబ్లీ, 4 లోక్సభ స్థానాల్లో పోటీ చేయగా 4 ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు గెలిచారు.
బీజేపీతో టీడీపీ పొత్తు ఫైనల్ అయిందా? చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు ముందే పొత్తులకు సీట్లకు మాజీ ఎంపీ కంబంపాటి రామ్మోహన్ రావు రాచబాట వేశారా? ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఇదే హాట్ టాపిక్. టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళే ఢిల్లీ వెళ్తున్నారు. బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డాలతో సమావేశమవుతారు. అయితే ఈ భేటీ కంటే ముందుగానే కొన్ని లీకులు ప్రస్తుతం ఏపీ పాలిటిక్స్ ను షేక్ చేస్తున్నాయి. బీజేపీకి 5 నుంచి 7 లోక్సభ సీట్లు, 6 నుంచి 9 అసెంబ్లీ సీట్లు ఇచ్చేందుకు టీడీపీ అంగీకరించినట్లుగా తెలుస్తోంది. లోక్సభ సీట్లలో వైజాగ్, తిరుపతి, అరకు, నరసాపురం, రాజంపేట, ఒంగోలు, అనంతపురం లేదా హిందూపురం బీజేపీకి ఇవ్వొచ్చని ప్రచారం జరుగుతోంది. ఇక వైజాగ్ లోక్సభ సీటుపై మాజీ ఎంపీ సీఎం రమేష్ కన్నేసినట్లు సమాచారం. ఇక అసెంబ్లీ బరిలో బీజేపీ నుంచి విష్ణుకుమార్ రాజు, అలాగే తపనా చౌదరి, మాజీ ఎమ్మెల్సీ మాధవ్ పోటీ చేస్తారని తెలుస్తోంది. అలాగే తాడేపల్లిగూడెం, గూడూరు అసెంబ్లీ సీట్లు బీజేపీకి ఇస్తారని తెలుస్తోంది. ఇవే కాదు, చిత్తూరు, అనంతపురం జిల్లాలో ఒక్కో సీటు చొప్పున కమలం పార్టీకి కేటాయిస్తారని సమాచారం. చంద్రబాబు నాయుడు భేటీకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ లైవ్లో అందిస్తారు. ఎస్ భార్గవ్, డీటెయిల్స్ ఏంటి? అటు బీజేపీతో టీడీపీ అధినేత చంద్రబాబు భేటీ ఈ రోజు జరగనున్న నేపథ్యంలో అటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కీలక పరిణామం అని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఎప్పటి నుంచి కూడా అటు వైసీపీ ఇప్పటికే టికెట్లను ప్రకటించేసి అభ్యర్థులంతా కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్న నేపథ్యంలో పొత్తులో ఉన్నటువంటి టీడీపీ, జనసేన మాత్రం అభ్యర్థులను ప్రకటించలేకపోవడానికి ప్రధాన కారణం బీజేపీతో పొత్తుకు సంబంధించి ఒక క్లారిటీ రాకపోవడం అనేది మాత్రం సుస్పష్టంగా కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి రెండు పార్టీల అభ్యర్థులు ప్రధానంగా వేచి చూసినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఎవరికి ఈ పొత్తులో సీటు దక్కుతుందనేది మాత్రం ఖచ్చితంగా ఈ రోజు తేలిపోతుందనేటువంటి భావన అయితే ప్రస్తుతం టీడీపీ, జనసేన శ్రేణుల్లో ఉంది. అందులో ప్రధానంగా భారతీయ జనతా పార్టీ గత ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందినటువంటి స్థానాలు ఏవైతే ఉన్నాయో 2014 ఎన్నికల్లో, అందులో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో నరసాపురం పార్లమెంటుతో పాటు తాడేపల్లిగూడెం అసెంబ్లీ కూడా గతంలో ఇక్కడి నుంచి గెలిచింది. 2 స్థానాల్లో ఇక్కడ గెలవడం అయితే జరిగింది. అటు పార్లమెంటు, ఇటు అసెంబ్లీలో కూడా కాషాయం కనిపించే విధంగా ఉమ్మడి పొత్తులో సీట్లు దక్కించుకున్న నేపథ్యంలో ఈసారి కూడా ఇదే జిల్లాలో అటు ఒక పార్లమెంట్ స్థానాన్ని, అలాగే ఒక అసెంబ్లీ స్థానాన్ని దక్కించుకునేందుకు బీజేపీ పెద్దలతో ప్రస్తుతం అందరూ కూడా చర్చలు అయితే జరుగుతున్నాయి. బీజేపీ కేడర్ నుంచి ఇప్పటికే ఒత్తిడి నరసాపురం పార్లమెంటు స్థానం నుంచి ఉంది. అలాగే ఏలూరు పార్లమెంటు స్థానం నుంచి కూడా అటు గారపాటి సీతారామాంజనేయ చౌదరి, తపనా చౌదరి కూడా పెద్ద ఎత్తున కూడా పార్టీకి పనిచేస్తూ ప్రచారం చేసుకుంటూ వచ్చారు. ఆయన కూడా నేను బీజేపీ ఎంపీగా పోటీ చేస్తానంటూ అనేక మార్లు బహిరంగంగా స్పష్టం చేయడం అయితే జరిగింది. ఈ తరుణంలోనే నరసాపురం ఎంపీ సీటు బీజేపీకి కేటాయిస్తారా, లేకపోతే ఏలూరు ఎంపీ సీటు ఇస్తారనేది మాత్రం ఖచ్చితంగా కూడా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. రెండు పార్టీల సంబంధించినటువంటి నేతలందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి జనసేన, టీడీపీకి సంబంధించి ఈ రోజు నడ్డాతో గానీ, అమిత్ షాతో గానీ చంద్రబాబు భేటీ అనంతరం దీనికి సంబంధించి ఒక కొలిక్కి వచ్చేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం నేతలందరూ కూడా కేంద్ర పెద్దలతో టచ్ లోకి వెళ్తూ తమ సీట్లు తమకే దక్కాలంటూ కూడా ఈ రోజు ప్రయత్నాలు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రధానంగా నరసాపురం పార్లమెంటు స్థానంలో గతంలో 2 సార్లు బీజేపీ ఎంపీ అభ్యర్థులు గెలిచారు. అలాగే కేంద్ర మంత్రిగా ఇక్కడి నుంచి పనిచేశారు. అయితే ప్రస్తుతం రఘురామకృష్ణరాజు ఇక్కడి నుంచి పోటీ చేస్తానని, అలాగే పొత్తులో ఏదో ఒక పార్టీ నుంచి తాను పోటీ చేయడం ఖాయమని ఆయన స్పష్టం చేసినప్పటికీ కూడా అది బీజేపీ నుంచా లేదంటే టీడీపీ నుంచా అనేది కూడా ఆయన క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా లేదు. ఆ తరుణంలో ఆ అవకాశం, ఆ నిర్ణయాన్ని అధిష్టానాలే చూసుకుంటాయంటూ కూడా ఆయన బహిరంగంగా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే నరసాపురం నుంచి బీజేపీ ఆ సీటు రఘురామకృష్ణరాజుకు ఇచ్చేటువంటి అవకాశం ఉందంటూ కూడా వారు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా అటు ఏలూరు ఎంపీ అభ్యర్థిగా తాను పోటీ చేస్తానంటూ చెప్తున్నటువంటి తపనా చౌదరి కూడా తనకే ఈ సీటు దక్కుతుందని ఈ రోజు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఈ 2 స్థానాలకు సంబంధించి పార్లమెంటులపైనే ప్రధాన దృష్టి సారించినటువంటి పరిస్థితి బీజేపీ నుంచి కనిపిస్తుంది. ఇక ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి కైక్లూరు అసెంబ్లీ స్థానం నుంచి మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ గట్టి పట్టు పట్టారని కూడా తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన గాని లేదంటే ఆయన కుటుంబం నుంచి ఒక మహిళను గాని ఈ సీటు ఇవ్వాలంటూ ఆయన పెద్ద ఎత్తున కూడా ఒత్తిడి తీసుకొచ్చినట్లు తెలుస్తుంది. అయితే కైక్లూరు అసెంబ్లీ స్థానాన్ని బీజేపీకి ఇస్తే మరి ఏలూరులో ఉన్నటువంటి పార్లమెంట్ స్థానాన్ని ఇచ్చి 2 ఒకే చోట ఇవ్వడం ఏ విధంగా కుదురుతున్నది కూడా ప్రస్తుతం చర్చకు తెరలేపింది. ఈ తరుణంలోనే ఈ 2 జిల్లాలతో పాటు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 13 ఉమ్మడి జిల్లాల్లో ప్రతి జిల్లాలో ఒక చోట పార్లమెంట్ నుంచి కానీ, ఒక చోట
అసెంబ్లీ నుంచి కానీ ఉండే విధంగా బీజేపీ ప్రజాప్రతినిధులు ఉండే విధంగా ఈ రోజు బీజేపీ పెద్దలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. అందులో భాగంగానే ఇప్పటికే 5 నుంచి 7 పార్లమెంటు స్థానాలకు పట్టుబట్టారు. అలాగే దాదాపు 6 నుంచి 9 అసెంబ్లీ స్థానాల వరకు పట్టుబట్టారు. అందులో ఖచ్చితంగా ఈ జిల్లాలో ఒక పార్లమెంట్, ఒక అసెంబ్లీ ఖచ్చితంగా తమకు కావాల్సిందేనంటే ఈ రోజు బీజేపీ నేతలు అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ రోజు ఉదయం నుంచి ఇప్పటి వరకు ఇక్కడ సీట్లు ఆశిస్తున్నటువంటి బీజేపీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ కేంద్రంతో సంప్రదింపులు జరిగి చంద్రబాబు వస్తే కనుక ఖచ్చితంగా ఈ సీట్లను ఎట్టి పరిస్థితుల్లో కూడా తమకు దక్కించుకునేలా అవకాశం కల్పించాలంటూ వారు బీజేపీ పెద్దలపై ఒత్తిడి తీసుకొచ్చినట్లయితే తెలుస్తుంది. ఈ రోజు నడ్డాతో కానీ అమిత్ షాతో కానీ ఈ రోజు సాయంత్రానికి చంద్రబాబు భేటీ అవుతారు కాబట్టి ఆ భేటీ అయిన తర్వాత దానికి సంబంధించి ఒక క్లారిటీ తమకు వస్తుంది. ఎన్నికలకైతే సిద్ధంగానే ఉన్నాం, ప్రధానంగా పార్లమెంటు స్థానాలపైనే తాము దృష్టి సారించామంటూ బీజేపీ నేతలు అయితే చెబుతున్నారు. రైట్, థ్యాంక్ యూ భార్గవ్. ఏపీలో ప్రభుత్వం టీడీపీ జనసేన పొత్తులో ఉంది. 2 పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుపై పలు దఫాలుగా చర్చలు జరుగుతున్నాయి. ఈ కూటమిలో బీజేపీ చేరుతుందా లేదా అనే ప్రశ్నలు కూడా ఉన్నాయి. ఈ దిశగా చర్చలు జరుగుతున్నట్లు పైకి కనిపించకపోయినా టీడీపీ నుంచి తెర వెనుక రహస్య మంత్రంగా నడిపినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో చంద్రబాబుకు అత్యంత నమ్మకస్తులైన మాజీ ఎంపీ కంబంపాటి రామ్మోహన్ రావు ఢిల్లీలో తనకున్న పరిచయాల ద్వారా కార్యాన్ని పూర్తి చేసినట్లు చెబుతున్నారు. బీజేపీ అగ్రనేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు భేటీ కానున్నారు. ఈరోజు బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వర్మ లైవ్లో అందిస్తారు. ఎస్ వర్మ, మనం చూసుకున్నట్లయితే టీడీపీ, జనసేన అంటే పొత్తు గురించి బహిరంగంగా ప్రకటించకపోయినప్పటికీ అలాగే బీజేపీ కూడా నోరు తెరవలేదు ఇన్ని రోజులు. కానీ ఇదంతా సందిగ్ధంలో ఉంది. అయితే మనం ఇటీవల చూసుకున్నట్లయితే బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోమవీర్రాజు చేసిన ప్రకంపనలు సృష్టించి అంటే పొత్తు ఉండబోదు అనే దిశగా 175 అసెంబ్లీ స్థానాల్లో వారు పోటీ చేయబోతున్నారని చెప్పి స్పష్టం చేశారు. మళ్ళీ తీరా ఈరోజు చూస్తే చంద్రబాబు నాయుడు బీజేపీ అగ్రనేతలతో సమావేశం కానున్నారు. అయితే ఈ సమావేశంలో ఏం తేలబోతుంది, పొత్తు ఉండబోతుందా లేదా, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి? సతీష్, ఈరోజు చంద్రబాబు ఢిల్లీ పర్యటన కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక అటు టీడీపీ కానీ జనసేన కానీ ఇప్పుడు ఇంకా అభ్యర్థుల లిస్టు విడుదల చేయాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. ఈ మధ్యనే జరిగిన జనసేన అలాగే టీడీపీ సమావేశంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా మేరకు సుదీర్ఘంగా చర్చించారు. ఫైనల్ గా ఒకసారి బీజేపీతో మాట్లాడి బీజేపీ ఓకే చెప్తే 3 పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్ళటం, అభ్యర్థులను ప్రకటించడం, లేకపోతే ఉమ్మడిగా 2 పార్టీలు అభ్యర్థులను ప్రకటించడం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక బీజేపీ నిర్ణయమే తరువాయిగా చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగానే నిన్ననే చంద్రబాబు అమిత్ షాతో ఫోన్ లో మాట్లాడినట్లుగా ప్రచారం అయితే జరుగుతోంది. ఇందులో భాగంగా ఆయన ఢిల్లీకి కాసేపటి క్రితం బయలుదేరి వెళ్ళడం జరిగింది. ఈ రోజు సాయంత్రం తర్వాత ఆయన అమిత్ షాను కలిసే అవకాశం ఉంది. ఈ రోజు రాత్రి ఇద్దరి మధ్య చర్చలు జరిగే అవకాశం ఉందని టీడీపీ వర్గాలు చెప్తున్నాయి. ఒకవేళ ఈ రోజు ఖరారు కాకపోతే రేపైనా కానీ అమిత్ షాతో కలిసి అలాగే జేపీ నడ్డా ఆ పార్టీ అధ్యక్షుడితో కలిసి కూడా ఈ పొత్తుల పైన ఒక నిర్ణయానికి వస్తారని ప్రచారం అయితే జరుగుతోంది. ఇక పొత్తులో భాగంగా బీజేపీకి దాదాపు 6 నుంచి 7 ఎంపీ సీట్లు ఇచ్చేదానికి టీడీపీ సుముఖంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. అలాగే ఎమ్మెల్యే సీట్లకు సంబంధించి కూడా అవి కూడా ఒక 8 దాకా ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా కూడా ఆ పార్టీ వర్గాలు అయితే చెబుతున్నాయి. మొత్తం ఇటు జనసేన బీజేపీకి కలిపి 40 ఎమ్మెల్యే సీట్లు ఇంచుమించు ఒకవేళ జనసేనకి కొంచెం 30కి అటు ఇటుగా ఉన్నప్పటికీ 2 పార్టీలు కలిపి 40 అసెంబ్లీ సీట్లు, 2 కలిపి 10 లోక్సభ సీట్లు ఇచ్చే విధంగా కార్యాచరణ సిద్ధమవుతున్నట్లుగా కూడా మనకు తెలుస్తోంది. ఇదే విషయమై గత కొన్ని నెలలుగా కూడా పవన్ కళ్యాణ్ తీవ్ర ప్రయత్నాలు అయితే జరుపుతున్నారు. అతను బీజేపీని కూడా పొత్తులోకి తెచ్చేందుకు సుదీర్ఘంగా ఆయన చేసిన ప్రయత్నాలు కూడా దాదాపు ఫలిస్తున్నాయని చెప్పుకోవచ్చు. మరి రేపు అమిత్ షాతో చంద్రబాబుతో జరిగే చర్చలు ఈ ఎన్నికలకు కీలకంగా మారుతున్నాయని చెప్పుకోవచ్చు. మరోవైపు సీఎం జగన్ కూడా నిన్న అసెంబ్లీలో కూడా బీజేపీ పైన కూడా ఆయన కూడా పరోక్షంగా విమర్శలు చేసిన సంగతి కూడా తెలిసిందే. ప్రత్యేక హోదాకు సంబంధించి కూడా ఈ మొత్తం పరిణామాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో పరిణామాలు కీలకంగా మారబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఇక జిల్లాకు ఒక ఎమ్మెల్యే సీటు ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా కూడా బీజేపీకి తెలుస్తోంది. ఇక చిత్తూరు జిల్లా విషయానికి వస్తే చిత్తూరు జిల్లాలో 2014లో మదనపల్లె ఎమ్మెల్యే అభ్యర్థిగా చల్లపల్లి నరసింహారెడ్డి అప్పుడు పోటీ చేసి వైసీపీ అభ్యర్థి తిప్పారెడ్డి పైన ఆయన ఓడిపోవడం జరిగింది. అలాగే తిరుపతి ఎంపీ సీటు
బీజేపీ పోటీ చేయడం కూడా జరిగింది. అప్పుడు కూడా ఆ పార్టీ ఓటమి పాలై వరప్రసాద్ వైసీపీ తరఫున ఎంపీగా గెలిచిన పరిస్థితి అయితే ఉంది. ఈసారి కూడా మదనపల్లి ఇటు తిరుపతి ఎంపీ సీటు, మదనపల్లి ఎమ్మెల్యే తిరుపతి ఎంపీ సీటు బీజేపీ అడిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే పొత్తులో భాగంగా జనసేన తిరుపతి ఎమ్మెల్యే సీటు కూడా జనసేన కేటాయిస్తున్న నేపథ్యంలో ఇక ఎంపీ సీటు బీజేపీ తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే బీజేపీ మాత్రం చిత్తూరు జిల్లాలో 2 సీట్లు అడిగే పరిస్థితి కనిపిస్తుంది. అటు శ్రీకాళహస్తిలో కూడా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలానంద్ కొంచెం ఆయన క్రియాశీలకంగానే ఉన్నారు. ఆయన కూడా అడిగే అవకాశాలు అయితే ఉన్నాయి. మొత్తం మీద మదనపల్లి కానీ తంబలపల్లి కానీ ఈ రెండిట్లో ఒక సీటు బీజేపీకి కేటాయించే అవకాశం అయితే కనిపిస్తుంది. తిరుపతి ఎంపీ సీటు మాత్రం పక్కాగా బీజేపీ కేటాయించే పరిస్థితి కనిపిస్తుంది. అది కూడా నిహారిక, అంటే గత ఉప ఎన్నికల్లో రత్నప్రభ రిటైర్డ్ ఐఏఎస్ ఎవరైతే బీజేపీ తరఫున పోటీ చేశారో ఆమె కుమార్తె నిహారికకు ఈసారి ఒకవేళ పొత్తులో భాగంగా బీజేపీ సీటు దాదాపు ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆమె అటు టీడీపీకి కూడా ఇటు జనసేనకు కూడా దగ్గర వ్యక్తి కావడంతో ఉమ్మడి అభ్యర్థిగా ఆమె ఎంపీ అభ్యర్థిగా తిరుపతిలో పోటీ చేసే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద రేపు కానీ ఈరోజు రాత్రి కానీ అమిత్ షా కానీ నడ్డాతో కానీ బీజేపీ అగ్ర నాయకత్వంతో చంద్రబాబు చర్చలు జరిపిన తర్వాత ఒకవేళ ఇది ఫలిస్తే మళ్ళీ 10వ తేదీ పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీకి వెళ్లే అవకాశం కనిపిస్తోంది. అప్పుడు మొత్తం అందరూ నాయకులు కలిసి చర్చించి దీనిపైన ఫైనల్ గా ఇంకా సీట్లకు సంబంధించిన లిస్టును కూడా విడుదల చేసే అవకాశం ఉన్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. మొత్తం మీద బీజేపీ పొత్తు కోసం ఇటు టీడీపీ జనసేన చేసిన ప్రయత్నాలు దాదాపు ఫలిస్తున్నాయన్నట్లుగానే మనం ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు బట్టి అయితే చూసుకోవచ్చు. సతీష్, రైట్, థ్యాంక్ యూ వర్మ.